ఈరోజు మనము సమోపాంత ప్రయోజన సూత్రాన్ని గురించి తెలుసుకుంటాం. సమోపాంత ప్రయోజన సూత్రం అనేది కార్డినల్ విశ్లేషణకు సంబంధించిన భావన. ఈ సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారిగా గాసన్ ప్రతిపాదించాడు. అందువల్ల దీన్ని గాసన్ ద్వితీయ సూత్రం అని చెప్పి అంటారు. సమోపాంత ప్రయోజన సూత్రాన్ని గరిష్ట సంతృప్తి సూత్రము అంటారు. ఎందుకంటే వినియోగదారుడు తనకు లభించిన ఆదాయంతో వివిధ వస్తువులపైన ఖర్చు పెట్టి ఏ విధముగా ఎక్కువ సంతృప్తిని పొందుతాడు అనేది ఇక్కడ తెలియచేస్తుంది. కాబట్టి దీన్ని గరిష్ట సంతృప్తి సూత్రం అని చెప్పి అంటారు. అదేవిధంగా ఈ యొక్క సమోపాంత ప్రయోజన సూత్రాన్ని ప్రతిస్థాపన సూత్రం అని కూడా అంటారు. ఎందుకంటే వినియోగదారుడు తన ఆదాయాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొనాలనే వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాన్ని పోల్చుకుంటాడు. ఏ వస్తువు బి వస్తువు సి వస్తువు కొనాలనుకున్నాడు. వరి గోధుమలు చక్కెర అంటే బియ్యము గోధుమలు చక్కెరని కొనాలనుకున్నాడు. బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉంటే గోధుమలకు బదులుగా ఫస్ట్ పోల్చుకుంటాడు. బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనం ఎలా ఉంది, గోధుమల యొక్క ఉపాంత ప్రయోజనం ఎలా ఉంది పోల్చుకుంటాడు. బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉంటే దాన్ని కొనుగోలు చేస్తాడు. అదేవిధంగా పంచదార కన్నా కూడా గోధుమల యొక్క ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉంటే గోధుమలు కొనుగోలు చేస్తాడు. అంటే అతను తన కొనుగోలుని ఒక వస్తువుకి బదులుగా ఇంకో వస్తువుకి మారుస్తాడు. కాబట్టి దీన్ని ప్రతిస్థాపన సూత్రం అని కూడా అంటారు. అదేవిధంగా దీన్ని వినియోగదారి సమతౌల్యం అని కూడా అంటారు. సమోపాంత ప్రయోజన సూత్రాన్ని వినియోగదారి సమతౌల్యం అని కూడా అంటారు. అంటే వినియోగదారుడు నీకు తన వద్దనున్న వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాన్ని బరువు వేసుకుంటాడు. ప్రతి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనము సమానమయ్యేటట్లు కొనుగోలు చేస్తాడు. అంటే ఏబిసి అనే వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఏ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజన బరువు, బి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజన బరువు, సి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజన బరువు మూడు నీకు సమానం అవ్వాలి. ఉపాంత ప్రయోజనం సమానమయ్యాయి కాబట్టి దీన్ని సమోపాంత ప్రయోజన సూత్రము లేక వినియోగదారుని సమతౌల్యం కూడా అంటారు. వినియోగదారుని సమతౌల్యం అని కూడా అంటారు. మార్షల్ దీనికి నిర్వచనం ఇచ్చాడు. ఒక వ్యక్తి వద్ద ఉన్న ఒక వస్తువుకి అనేక ఉపయోగాలు ఉన్నప్పుడు ప్రతి ఉపయోగము నుండి ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు ఆ వస్తువుని వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక వస్తువు ఉందంటే ఆదాయం ఉంది. ఆదాయంతో అనేక రకాలైన వస్తువులు కొనుక్కోవచ్చు. కాబట్టి ఆయన ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం సమానమయ్యేటట్టు కొనుగోలు చేస్తాడు. అలా సమానమైన కొనుగోలు చేస్తే ఎక్కువ సంతృప్తిని పొందుతాడు, సమతౌల్య స్థితిని కూడా పొందుతాడు. వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యాయి కాబట్టి దీన్ని సమోపాంత ప్రయోజన సూత్రం అని కూడా అంటారు అన్నమాట. వినియోగదారు సమతౌల్యాన్ని మనము ఈక్వేషన్ ద్వారా కూడా చెప్పచ్చు. వినియోగదారు సమతౌల్యం ఈక్వల్ MUA/PA ఈక్వల్ టు MUB/PB ఈక్వల్ టు MUC/PC. ఇక్కడ MUA, MUB, MUC అనేది ABC వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాలుగా చెప్పచ్చు. PA, PB, BCలు ABC వస్తువుల యొక్క ధరలుగా చెప్పచ్చు. ఇప్పుడు మనము ఏ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనాన్ని ఏ వస్తువు ధరతో కానీ భాగిస్తే ఏ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజన బరువు వస్తుంది. బి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనాన్ని బి వస్తువు ధరతో భాగిస్తే బి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజన బరువు వస్తుంది. సి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనాన్ని సి వస్తువు యొక్క ధరతో భాగిస్తే సి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజన బరువు వస్తుంది. కాబట్టి మూడు వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజన బరువు సమానమైతేనే ఆయన గరిష్ట సంతృప్తిని పొందుతాడు. అందువల్లనే వినియోగదారుని సమతౌల్యం అంటారు. అర్థశాస్త్రంలో వినియోగదారు సమతౌల్య స్థితిని పొందాడంటే గరిష్ట సంతృప్తిని పొందాడు అని చెప్పి అర్థం. ఈ సమోపాంత ప్రయోజన సూత్రము కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంటుంది.
ఉపాంత ప్రయోజనాన్ని కొలవవచ్చు. అంటే ఈ యొక్క సమోపాంత ప్రయోజన సూత్రము కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉపాంత ప్రయోజనాన్ని కొలవాలన్నమాట. తర్వాత వినియోగదారుని యొక్క ఆదాయంలో స్థిరంగా ఉండాలి. తన ఆదాయాన్ని చిన్న చిన్న భాగాలుగా ఖర్చు పెట్టుకునేటట్టు అవకాశం ఉండాలి. అంటే ఆయన 100 రూపాయలు ఆదాయం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపాయి విడివిడిగా వస్తువులు కొనుక్కునేదానికి అవకాశం ఉండాలి. అప్పుడే ఈ సూత్రం పనిచేస్తుంది. అంటే ప్రమేయాలు అంటే ఈ సూత్రం పనిచేయాలంటే కొన్ని ఈ అంశాలని కూడా నీకు మార్పులు ఉండకూడదు. అప్పుడే ఈ సూత్రం పనిచేస్తుంది. వినియోగదారు కొనే వస్తువుల యొక్క ధరలు స్థిరంగా ఉండాలి. అప్పుడే ఈ సూత్రం పనిచేస్తుంది. వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరించాలి. అంటే తనకు లభించిన ఆదాయంతో వస్తువులు కొనుగోలు చేసుకుని గరిష్ట సంతృప్తి పొందేటట్టు ఉండాలి. తెలివిగా వ్యవహరించాలి. వినియోగదారు యొక్క అలవాట్లలో అభిరుచుల్లో మార్పు ఉండకూడదు. ఆయన గోధుమలు వరి పంచదార కొనుక్కోవాలంటే దాన్నే కొనాలి. అంతేగాని ఒకసారి థమ్సప్ వరి గోధుమ నీకు వేరే రకంగా వస్తువులు కొనకూడదు. ప్రతిస్థాపన చేయడం, వినియోగదారుడు వస్తువులకు ప్రతిస్థాపనకు అవకాశం ఇవ్వాలి. అంటే ఆయన కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. ఏ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనము బి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం పోల్చుకొని ఏ వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉంటే బి వస్తువుకు బదులుగా ఏ వస్తువులను కొనుగోలు చేయాలి. దీన్నే ప్రతిస్థాపన అంటారు. ప్రతిస్థాపనకు అవకాశం ఉండాలి. అప్పుడే ఈ సూత్రం అనేది పనిచేస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రాన్ని పట్టికా పటము ద్వారా కూడా మనం ఇప్పుడు వివరిస్తాం. ఒక వినియోగదారు వద్ద 5 రూపాయల ఆదాయం ఉంది. 5 రూపాయలతో ఆయన బియ్యాన్ని గోధుమలు కొనాలనుకున్నాడు. అంటే బియ్యము గోధుమలపై ఖర్చు పెట్టాలనుకున్నాడు. బియ్యం యొక్క ధర వచ్చేసి కేజీ 1 రూపాయి అనుకోవాలి. గోధుమల యొక్క ధర కేజీ వచ్చి 1 రూపాయి అనుకోవాలి. అతను ఏ విధంగా తన 5 రూపాయలకి బియ్యము గోధుమలపై ఖర్చు పెట్టి తన ఆదాయానికి ఎలా గరిష్ట సంతృప్తి పొందుతాడు అనే దాన్ని మనము ఈ పట్టిక ద్వారా వివరించవచ్చు. అంటే వినియోగదారుడు నీకు ప్రతిస్థాపన చేస్తాడు. అంటే గోధుమలు బియ్యం కొనుక్కోవాలనుకున్నప్పుడు గోధుమల యొక్క ఉపాంత ప్రయోజనాన్ని బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనం పోల్చుకుంటాడు. బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉంటే అప్పుడు గోధుమలకు బదులుగా తన కోరికని బియ్యంకి ప్రతిస్థాపన చేస్తాడు. అందుకని ఈ సూత్రం ప్రతిస్థాపన సూత్రము అన్నారు. ఆ విధంగా ఆయన 2 వస్తువుల యొక్క చివరి ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యేంత వరకు ఆయన తన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి గరిష్ట సంతృప్తి పొందుతాడు. ఈయన ఈ యొక్క వినియోగదారుడు నీకు 5 రూపాయలు ఉన్నప్పుడు ఆయన పోల్చుకుంటూ బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనాన్ని గోధుమల యొక్క ఉపాంత ప్రయోజనాన్ని పోల్చుకుంటూ ఆయన ఖర్చు చేస్తే 3 రూపాయలు బియ్యానికి 2 రూపాయలకి గోధుమలకు ఖర్చు పెడితే ఆయన గరిష్ట సంతృప్తిని పొందుతాడు. 3 రూపాయలు బియ్యంకు ఖర్చు పెడితే ఆయనకి 25 + 20 + 15 60 యూటిల్స్ ఉపాంత ప్రయోజనం లభిస్తుంది. 2 రూపాయలు గోధుమలు ఖర్చు పెడితే 21 + 15 36 యూటిల్స్ ఉపాంత ప్రయోజనం లభిస్తుంది. అంటే 3 రూపాయలు బియ్యానికి 25 + 20 + 15 అంటే 60 యూటిల్స్ లభిస్తుంది. 2 రూపాయలు గోధుమలు ఖర్చు పెడితే 21 15 36 యూటిల్స్ లభిస్తుంది. అంటే మొత్తానికి అతనికి 96 యూటిల్స్ ఉపాంత ప్రయోజనం అనేది లభిస్తుంది. అంటే ఈయన 2 వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాన్ని పోల్చుకొని డబ్బులు కానీ ఖర్చు పెడితే ఈ యొక్క ప్రకారం ఆయన ఖర్చు పెడితే తన యొక్క ఆదాయానికి గరిష్ట సంతృప్తిని పొందుతాడు. అట్లా కాకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటే ఆయన తన 5 రూపాయలకి గరిష్ట సంతృప్తిని పొందలేడు. ఉదాహరణకి 4 రూపాయలు పోల్చుకోకుండా 4 రూపాయలు బియ్యానికి ఖర్చు పెట్టి 1 రూపాయి గోధుమలు ఖర్చు పెట్టాడు. అంటే 4 రూపాయలు బియ్యం వల్ల అతనికి 25 + 20 + 15 + 10 70 యూటిల్స్ ప్రయోజనం లభిస్తుంది. 2 రూపాయలు గోధుమలకు ఖర్చు పెడితే 21 + 15 1 రూపాయి గోధుమలకు ఖర్చు పెడితే 21 యూటిల్స్ ప్రయోజనం లభిస్తుంది. అంటే మొత్తము 91 యూటిల్స్ ప్రయోజనం అనేది లభిస్తుంది. అంటే
4 రూపాయలు బియ్యానికి 1 రూపాయి గోధుమలు ఖర్చు పెడితే ఆయనకు 91 యూటిల్స్ వచ్చింది. అదే కాకుండా బియ్యం యొక్క చివరి ఉపాంత ప్రయోజనము గోధుమల యొక్క చివరి ఉపాంతం సమానంగా, అందువల్ల సమానం కాలేదు కాబట్టి ఈయన గరిష్ట సంతృప్తి పొందలేడు. అదేవిధంగా పోల్చుకోకుండా కొన్నాడు కాబట్టి తన యొక్క ఆదాయానికి గరిష్ట సంతృప్తిని పొందలేడు. ఇక్కడ 3 రూపాయలు బియ్యాన్ని ఖర్చు పెట్టినప్పుడు చివరి రూపాయి యొక్క ఉపాంత ప్రయోజనము 2 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు చివరి రూపాయి యొక్క ఉపాంత ప్రయోజనం సమానమయ్యాయి. అంటే పోల్చుకుంటూ కొనుగోలు చేస్తే 2 వస్తువుల యొక్క చివరి ఉపాంత ప్రయోజనం సమానం అవుతాయి కాబట్టి ఈయన 96 యూటిల్స్ యొక్క గరిష్ట సంతృప్తి పొందాడు. ఇంకా ఏ విధంగా ఖర్చు పెట్టినా కూడా అతను తన ఆదాయానికి గరిష్ట సంతృప్తి పొందలేడు. కాబట్టి 2 వస్తువుల యొక్క చివరి ఉపాంత ప్రయోజనాలు సమానం చేసుకోవడం ద్వారా గరిష్ట సంతృప్తి పొందాడు కాబట్టి దీన్ని సమోపాంత ప్రయోజన సూత్రం కూడా అంటాడు. దీన్ని మనం పటము ద్వారా కూడా వివరించవచ్చు. ఓవై అక్షం మీద బియ్యం యొక్క ఉపాంత ప్రయోజనం తీసుకున్నాం. ఓఎక్స్ అక్షం మీద ఖర్చు చేయబడిన ద్రవ్యం తీసుకున్నాం. బి డయాగ్రామ్లో ఓవై అక్షం మీద గోధుమల ఉపాంత ప్రయోజనం తీసుకున్నాం. ఓఎక్స్ అక్షం మీద ఖర్చు చేయబడిన ద్రవ్యం తీసుకున్నాం. ఇక్కడ 3 రూపాయలకి 3 రూపాయల యొక్క చివరి ఉపాంత ప్రయోజనం 15 అని చెప్పేసి నీకు పి బిందువు తెలుపుతుంది. ఆయన 3 రూపాయలు బియ్యాన్ని ఖర్చు పెట్టాడు ఏ డయాగ్రామ్లో. ఈ 3 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు చివరి ఉపాంత ప్రయోజనం 15 అని పి బిందువు తెలుపుతుంది. అదే బి డయాగ్రామ్లో గోధుమలపై 2 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు చివరి ఉపాంత ప్రయోజనం ఎం అని, చివరి ఉపాంత ప్రయోజనం 15 యూటిల్స్ అని నీకు ఎం బిందువు తెలుపుతుంది. అంటే పిఎం రేఖ ఏం తెలుపుతుందంటే సమోపాంత ప్రయోజన రేఖ. అంటే 2 వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనం సమానమయ్యాయి కాబట్టి పిఎం రేఖని సమోపాంత ప్రయోజన రేఖ అని చెప్పి అంటారన్నమాట. ఈ విధంగా సమోపాంత ప్రయోజన రేఖ అని మనం పటం ద్వారా కూడా వివరించాం.